Hi students, welcome to Vastu classes. Today let us discuss about GST. Let us start our episode. Fine. GST, Goods and Service Tax. ఇందులో మనకు మెయిన్గా ఇట్ ఈస్ సబ్స్టిట్యూట్ ఫర్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ప్రీవియస్లీ జిఎస్టీ ఇంట్రడ్యూస్ కాకముందు దాని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని చెప్పి పిలిచేవారు. సో సమ్టైమ్స్ నేను వ్యాట్ అంటాను, సమ్టైమ్స్ నేను జిఎస్టీ అంటాను. సో రెండు సేమ్. సో నథింగ్ టు వరీ. సో ఫస్ట్ థింగ్ ఇంట్రడక్షన్. జిఎస్టీలో టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయి. సో ఇది రిలేటెడ్ టు టాలీ ఈఆర్పి. అంటే మనం ప్రీవియస్గా టాలీ ఈఆర్పి నేర్చుకున్నాం కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్. సో ఇది కూడా సేమ్ లింకింగ్ ఉంటుంది. యూనిట్ నెంబర్ 1లో ఇంట్రడక్షన్, గెటింగ్ స్టార్టెడ్ విత్ జిఎస్టీ, రికార్డింగ్ అడ్వాన్స్ ఎంట్రీస్, జిఎస్టీ అడ్జస్ట్మెంట్స్ అండ్ రిటర్న్ ఫైల్. బెస్ట్ go with these 3 chapters only. 4, 5 a little bit tough, but taking risk for 4th is worth it. So first one, unit number 1, introduction to GST. GST అంటే ఏమేమి యూస్? ఫస్ట్ 1 సెకండ్. GST అంటే ఏంటి? సో దానివల్ల ఏమేమి యూస్? ఫస్ట్, goods and service tax is widely established and a complete tax that imposed on goods and service utilization. Nothing but goods ఇంకా సర్వీసెస్ కంట్రీలో ప్రొడ్యూస్ అయ్యేవి వాటిపైన ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేస్తారు. అంటే goods are being manufactured in a country, services are provided within the boundaries of a country. సో వీటిపైన మాత్రమే ట్యాక్సెస్ అనేవి ఇంపోజ్ చేస్తారు. దీన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటారు, ఆర్ హార్మోనైజ్డ్ సేల్స్ ట్యాక్స్. సో ఇది బేసికల్గా 18th సెంచరీలో జర్మన్ ఎకానమిస్ట్ అనేవాడు ఇంట్రడ్యూస్ చేశాడు. బట్ ఇది మాత్రం 1954లో ఏప్రిల్ 10th నుంచి ఇంట్రడ్యూస్ అయింది. సో ఇంతకు మించి ఇంకేం అవసరం. జిఎస్టీ ఈస్ నథింగ్ బట్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ విచ్ ఈస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1954 by German economist. Done. He just developed it, but it was being launched by French tax authority. Only 7 points enough. Benefits of GST. GST రాకముందు మనం 2 times ట్యాక్స్ కట్టాలి. ఎట్లా? ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ పే చేస్తారు ట్యాక్స్, దానికి మళ్ళీ మనం పే చేస్తాం. సో ఆఫ్టర్ ఇంట్రడ్యూషన్ ఆఫ్ జిఎస్టీ డబుల్ ట్యాక్స్ సిస్టమ్ అనేది ఎరాడికేట్ అయింది. సిమిలర్ taxation, it has been eradicated. నెక్స్ట్, రకరకాల ట్యాక్సెస్ ఉండే, వ్యాట్ అని, కస్టమ్ డ్యూటీ అని రకరకాల ట్యాక్సెస్ ఉండే. ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ సమ్ ట్యాక్సెస్ ఇంకా ఎగ్జంప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయినాయి. సేల్స్ ట్యాక్స్ ఉండేది, వ్యాట్ అనేది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, ఇలా మిక్సింగ్ ఉన్న ట్యాక్సెస్ అన్ని ఒకటే రూఫ్ కింద ఓన్లీ వన్ నేమ్, జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఎనఫ్. Cascading effect of tax through supply chain by lowering cost, carrying out business, developing competitiveness in the economy. Taxes వల్ల ఏమేమైతే ఎఫెక్ట్స్ ఉన్నాయో అవన్నీ తగ్గించింది జిఎస్టీ ఇంట్రడ్యూస్ అవ్వడం వల్ల. ప్రొడక్షన్ కాస్ట్ తగ్గింది, బికాస్ ప్రొడ్యూసర్స్ పే చేస్తున్నారు, మనము పే చేస్తున్నాం. దానివల్ల అమౌంట్ ఏదైతే ఉందో అది డబుల్ అవుతుండే జిఎస్టీ రాకముందు. ఇది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత ఒక గూడ్ అనేది ప్రొడక్షన్కి కాస్ట్ తగ్గిపోయింది, బికాస్ ఒకటే టైం ట్యాక్స్ పే చేస్తున్నాం. అందుకని ఇట్ డెవలప్స్ యాక్సెప్టెన్స్ టు ట్యాక్స్ త్రూ అవుట్ ద ఎకనామీ. దీని రీచ్ అనేది పెరిగింది. డెవలప్మెంట్ ఇంకా ప్రోగ్రెస్ ఆఫ్ ఎ కంపెనీ కూడా పెరిగింది. నెక్స్ట్, వాట్ ఆర్ ద డిటర్మినెంట్స్ దట్ ప్లేస్ ఎ సప్లై ఆఫ్ గూడ్స్? Sent for delivery in the location for the place of supply, importance of goods and services, CZs, GST charged at 2 places at the time of supply, at the time of billing. అంటే జిఎస్టీ ఎక్కడెక్కడ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది, సప్లై ఆఫ్ గూడ్స్ అనే ప్లేస్ దగ్గర ఎక్కడెక్కడ ఇంప్లిమెంట్ అవుతుంది. సో అది బేసికల్గా అసెంబ్లింగ్ దగ్గర, నెక్స్ట్ బిల్లింగ్ అండ్ షిప్పింగ్ దగ్గర, బోర్డ్ ఆఫ్ టైమింగ్ క్యారేజ్ దగ్గర, సెండ్ ఫర్ డెలివరీ, ఈ ప్లేసెస్లో మాత్రమే
అండ్ ఎస్ఈజెడ్స్ దగ్గర ఇక్కడ మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది. సో డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, జస్ట్ దాని డిఫరెన్సెస్ చూసుకుంటే సరిపోతుంది. డెబిట్ నోట్ ఎప్పుడు issued by seller when the value of goods supplied by him is increased. In other words, issued in case of purchase returns. Purchase returns వచ్చినప్పుడేమో డెబిట్ నోట్, సేల్స్ రిటర్న్స్ వచ్చినప్పుడేమో క్రెడిట్ నోట్. జస్ట్ దానికి దీనికి అది ఎవరెవరు ఇష్యూ చేస్తారు, అసలు ఎందుకు ఇష్యూ చేస్తారు, సో దానికోసం చిన్న ఎక్స్ప్లెనేషన్. బికాస్ జిఎస్టీ డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ అన్నారు జిఎస్టీ, ఇది మీకు 12 మార్క్స్ 15 మార్క్స్కి వస్తుంది, 4 మార్క్స్కి కూడా వస్తుంది. సో అందుకని బికాస్ దీనికి ఎగ్జాంపుల్స్ అడుగుతారు, నెక్స్ట్ క్వశ్చన్స్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి దీనికి. జస్ట్ ఇక్కడ యాజ్ ద అకౌంట్ ఆఫ్ ద సెల్లర్ ఈస్ గోయింగ్ టు బి డెబిటెడ్ విత్ ద అమౌంట్ మెన్షన్డ్ ఇన్ డెబిట్ నోట్, దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ డెబిట్ నోట్. సెల్లర్ యొక్క అకౌంట్ డెబిట్ అవుతుంది అమౌంట్ తోటి, సో అందుకని దాన్ని డెబిట్ నోట్ అంటారు. దీనిలో క్రెడిట్ అవుతుంది, అందుకే క్రెడిట్ నోట్ అంటారంట. సిల్లీ రీజన్స్. నెక్స్ట్, distinguish between tax invoice and bill of supply. As we all know that tax invoice వేరు ఉంటుంది, bill of supply వేరు ఉంటుంది. ట్యాక్స్ ఇన్వాయిస్ లో జిఎస్టీ, ఎస్జిఎస్టీ, యూటీ జిఎస్టీ, ఐటీ జిఎస్టీ ఇవన్నీ సపరేట్గా డిస్ప్లే చేస్తారు. బట్ బిల్ ఆఫ్ సప్లైలో ఇవేమి ఉండదు. ట్యాక్స్ ఇన్వాయిస్ బేసికల్గా సెంట్రల్ ఇంకా సేల్స్ ట్యాక్స్కి మాత్రం బాగా యూజ్ అవుతుంది. బట్ బిల్ ఆఫ్ సప్లై ఓన్లీ లోకల్ మాత్రమే, ఇంటర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్కి ఇది అప్లై కాదు. మీనింగ్ చూద్దాం. Tax invoice is issued by the registered business of person under GST for supplying of taxable goods. But whereas the bill of supply is invoice or a document which shown only details of transactions but not the details of taxes. మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ చూపిస్తుంది కానీ ట్యాక్సెస్ దాని గురించి ఏమి డిస్ప్లే చేయదు. నెక్స్ట్, ఏమేమి రిటర్న్స్ ఉన్నాయి, GSTR 4, GSTR 9. నెక్స్ట్ చాప్టర్లో GSTR 1 నుంచి GSTR 10 వరకు 9 వరకు ఉంటాయి, సారీ. సో అది కూడా ఒక్కసారి క్లియర్ విజిబుల్ ఇద్దాం. బట్ లెట్ us go here. హౌ మెనీ మోడ్స్ ఆర్ దేర్? జిఎస్టీ పే చేయడానికి ఎన్ని మోడ్స్ ఉన్నాయి? ఒకటి ఆన్లైన్ మోడ్, రెండు ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్లో 10,000 చలాన్ పర్ ట్యాక్స్ పీరియడ్, చెక్ ఆర్ డిమాండ్ డ్రాఫ్ట్ త్రూ ఓటీసీ పేమెంట్. ఆన్లైన్ మోడ్లో, సో ఇది ఆఫ్లైన్ మోడ్. ఆన్లైన్ మోడ్లో చూడండి, డెబిట్ ఇంకా క్రెడిట్ కార్డ్ తోటి ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. నేషనల్ ఫండ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్ అండ్ రియల్ టైమ్ క్రాస్ సెటిల్మెంట్ ఫ్రమ్ ఎనీ బ్యాంక్. ఎన్ఈఎఫ్టీ ద్వారా అయినా ఆర్టీజీఎస్ ద్వారా అయినా సరే పేమెంట్ అనేది చేయాలి. నెక్స్ట్, ఇప్పుడు లాంగ్ క్వశ్చన్స్లో పోతాం. ఫస్ట్ థింగ్ జిఎస్టీ ఇంట్రడక్షన్, దాని ఆరిజిన్, అసలు ఎందుకు ఎక్కడి నుంచి వచ్చింది, తర్వాత దాని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. ఫస్ట్ థింగ్, as I discussed above earlier, GST is widely established complete tax that is imposed on goods and services utilized in an economy. ఒక కంట్రీలో ఎకానమీలో ఏ గూడ్స్ అండ్ సర్వీసెస్ అయితే ప్రొడ్యూస్ అవుతాయో వాటిపైన మాత్రమే ట్యాక్స్ అనేది లెవీ చేయడం పడుతుంది. ఇట్స్ primarily as a tax on final consumption and is imposed at every level of production distribution chain with relevant set of. ప్రొడ్యూసర్ ఉన్నాడు, వాడు ప్రొడ్యూస్ చేసిన దానికి మాత్రమే ట్యాక్స్ కడతాడు. సెల్లర్ ఉన్నాడు, ఆల్రెడీ ప్రొడ్యూసర్ ట్యాక్స్ కడితే సెల్లర్ కట్టాల్సిన అవసరం ఉండదు, బికాస్ ఇట్స్ ఆల్రెడీ జిఎస్టీ పేడ్. సో దానిలో అన్ని ఎక్స్పెన్సెస్ ఇంక్లూడ్ అవుతాయి. ఇఫ్ సెల్లర్ పేస్ దెన్ దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ప్రొడక్షన్. ప్రొడ్యూసర్ పే చేస్తే సెల్లర్ పే చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఆరిజిన్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, జిఎస్టీ మనకి వ్యాట్ నుంచి ఇంట్రడ్యూస్ అయింది. డేట్ ఇదే, which was being introduced on 10th April 1954 by French tax authority, but it was initially developed by German economist in 18th century. 18th century లోనే స్టార్ట్ చేశారు, బట్ మనకి ఇంట్రడ్యూస్ అయింది మాత్రం 1954లో. సో క్లియర్. VAT avoids cascade effects of sales only by imposing tax on production at each level.
ప్రొడక్షన్ దగ్గర మాత్రమే వ్యాట్ అనేది ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇట్ హ్యాస్ బీన్ అబ్టైనింగ్ బెనిఫిట్స్ in worldwide over traditional sales taxes. Essentially, VAT is applied to all commercial activities, including the distribution and production. ఇక డిస్ట్రిబ్యూషన్ ఇంకా ప్రొడక్షన్లోకి వ్యాట్ అప్లై అవ్వడం వల్ల ఏమైందంటే డ్యూయల్ ఎఫెక్ట్ అనేది రేజ్ అయింది. సో ఇది ఎరాడికేట్ చేయడానికి వచ్చిందే జిఎస్టీ. ఓకే, మెయిన్గా జిఎస్టీ ఇస్ ఇంట్రడ్యూస్ టు ఎరాడికేట్ ద డ్యూయల్ ట్యాక్స్ ఎఫెక్ట్. సో ద గవర్నమెంట్ లిమిట్ ట్యాక్స్ ఆన్ ద గ్రాస్ మార్జిన్ ఆఫ్ ద ఈచ్ ట్రాన్సాక్షన్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. జిఎస్టీలో కాన్సెప్ట్స్ ఏంటి? ఒకటి ట్యాక్సబుల్ ఈవెంట్, సప్లై, సర్వీస్, మూడే. Taxable event is nothing but it is that an occurrence of which the charge is constant and creates an attract tax liability. ఏం లేదు, ఇన్కమ్ ఎర్న్ అయింది అనుకోండి, అది ట్యాక్సబుల్ ఈవెంట్ అంట. బికాస్ ఏదైతే ట్యాక్స్ లయబిలిటీ అరైజ్ అవుతుందో అదే ట్యాక్సబుల్ ఈవెంట్. ఆర్ ఎల్స్ ఇన్ అదర్ వర్డ్స్, if the liability to pay tax arises and liability to pay tax arises by the occurrence of a taxable event, then tax becomes payable. So if a liability to pay tax, but in 7th schedule to constitution, all taxable events are not considered in the legislative entries. ఇదంతా అవసరం లేదు, జస్ట్ it is an occurrence on which the charge is constant and creates or attracts the tax liability. The liability cannot be resulted at any time, earlier or later point of time. ఇప్పుడు మాత్రమే రికగ్నైజ్ కావాలి అండ్ ఇప్పుడు మాత్రమే ట్యాక్స్ అనేది కలెక్ట్ చేసుకోగలగాలి, అంతేగాని పోస్ట్ పోన్ చేయదు, ప్రీపోన్ చేయదు, నథింగ్. ఇప్పుడు గూడ్స్ ఇంకా సర్వీసెస్ సప్లై చేస్తున్నాం అనుకో, అది ట్యాక్సబుల్ ఈవెంట్ వేర్ ఇన్కమ్ జనరేట్స్ అండ్ ఎంట్రీ బీయింగ్ రికగ్నైజ్డ్, అంతే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ డన్. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదువుకుంటే చాలు. సప్లై ఈజ్ విచ్ can be supplied or provided the available collection of goods required or demanded with them, amount adequate for the given purpose. సప్లైలో జస్ట్ గూడ్స్ ని సప్లై చేస్తాం అంతే, కన్సిడరేషన్ తోటి పని లేదు. we have to supply the goods and services. Free supply of goods and services are liable to GST. మీరు ఫ్రీగా గూడ్స్ ఇంకా సర్వీసెస్ ని సప్లై చేసినా సరే జిఎస్టీకి లయబుల్ అవి. ఇన్ అడిషన్ దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఫర్ 2 లీగల్ ఎంటిటీస్. సప్లై చేస్తున్నారంటే ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదు, ఒక్క బ్రాంచ్ నుంచి ఇంటర్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, అంటే బ్రాంచ్ లెవెల్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో దెర్ ఇస్ నో సర్టెన్ రిస్ట్రిక్షన్స్ ఓవర్ ఇట్. మెయిన్గా పర్పస్ అండ్ కన్సిడరేషన్ ఉండాల్సిన అవసరం లేదు. సర్వీసెస్, an activity which amounts to only transfer of title of goods or services or a movable property in the manner of sale. సెల్లింగ్ కూడా ఒక సర్వీస్ కిందకు వస్తుంది. a transaction in a monetary or actionable claim. మనీ అనేది ఇంట్రడ్యూస్ అవ్వాలి. మెయిన్ ఈ 3లో కామన్ పాయింట్ ఇస్ మనీ హ్యాస్ టు బి ఇంట్రడ్యూస్డ్. సో ఇది fees collected in any court or tribunal initiated under the law for the time being in force. Okay, a service that provided to the employer by any employee with the respect to the employee. Okay, a service that is provided to employer by employer, అంటే employee కి ప్రొవైడ్ చేసే సర్వీసెస్ కూడా సర్వీస్ కిందకే వస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ నెంబర్ 10, క్వశ్చన్ నెంబర్, జిఎస్టీ కిందకి ఏమేమి వస్తాయి? ఫస్ట్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ, యూటీజిఎస్టీ, జిఎస్టీ సెస్. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అంటే బేసికల్గా ఇది సెంట్రల్ లెవెల్లో అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎస్జిఎస్టీ అంటే స్టేట్ లెవెల్ అప్లై అవుతుంది. సెంట్రల్ లెవెల్ ఏమేమి అప్లై అవుతుంది? సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, additional duty of customs, specific additional duty of customs. Okay, next state goods and service tax. ఇది స్టేట్ లెవెల్లో ఉంటుంది. పర్చేస్ ట్యాక్స్,
లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. ఐజిఎస్టి ఈ రెండు ఇంటిగ్రేటెడ్ ఉంటాయి. అంటే ఎస్జిఎస్టి, సిజిఎస్టి రెండు ఇంక్లూడెడ్ ఉంటాయి. ఓకే. ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ is also known as IGST, is levied on goods and services in the course of supply between state or the union territories, or between the state and union territories, and vice versa. Central tax is replaced by IGST. Okay na? Sometimes union territories lo kuda ఏ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది. సో సెంట్రల్ ట్యాక్స్ is being replaced by IGST. Next, Union Territory Goods and Service Tax is also known as UTGST, is levied on the course of supply or goods or services between the Union Territories. ఇది సెంట్రల్ లెవెల్లో, ఇది స్టేట్ లెవెల్లో. సమ్టైమ్స్ ఇది సెంట్రల్ లెవెల్లో కావచ్చు, స్టేట్ లెవెల్లో కావచ్చు, రెండు ఇంటిగ్రేటెడ్ అవుతాయి. సో అందుకని ఇది ఐజిఎస్టీ అంటాం. యూటీజీఎస్టీ అంటే యూనియన్ టెరిటరీస్లో మాత్రమే లివీ చేస్తారు. సో దీనికి ఎగ్జాంపుల్ ఇండియా ట్యాక్స్ అనుకోవచ్చు, దీనికి తెలంగాణ ట్యాక్స్. బట్ ఐజిఎస్టీ అంటే నైదర్ తెలంగాణ నార్త్ ఇండియా, జస్ట్ కంబైన్డ్ ట్యాక్స్. ఎక్స్పోర్ట్స్ ఇంక ఇంపోర్ట్స్ అప్పుడు ఇది బాగా ఇన్వాల్వ్ అవుతుంది. లైక్ ఇంపోర్ట్ ట్యాక్స్ డ్యూటీస్, అది ఇప్పుడు పోర్ట్ డ్రైవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో, విశాఖపట్నం, అక్కడ ఐజిఎస్టీ అనేది అప్లై అవుతుంది. బికాస్ అది స్టేట్లోకి వస్తుంది, సెంట్రల్లోకి వస్తుంది, అందుకని ఐజిఎస్టీ అనేది అక్కడ బాగా ఎంప్లాయ్ అవుతుంది. యూటీజీఎస్టీ యూనియన్ టెరిటరీస్. జిఎస్టీ సెస్ ఏ న్యూ ట్యాక్స్ ఇస్ ఇంపోజ్డ్ ఆన్ సెలెక్టెడ్ గుడ్స్ అండ్ లైక్ పాన్ మసాలా, టొబాకో అంటే ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు. సో దానివల్ల ఏంటంటే ద మెయిన్ ఎయిమ్ ఏంటంటే దాని కన్జంప్షన్ తగ్గించాలనే మెయిన్ ఎయిమ్. సో అందుకనే వాటికి ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తూ ఉంటారు. దాన్ని జిఎస్టీ సెస్ అంటారు. ఓకే. దీస్ ఆర్ ద వేరియస్ ట్యాక్సెస్ subsumed under GST. Okay. Determination of tax registration process for register. ఫస్ట్ జిఎస్టీ అనేది ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, బిఫోర్ జిఎస్టీ ద స్ట్రక్చర్ ఆఫ్ ఇండైరెక్ట్ taxes was origin based. This means tax is levied where goods or services are produced. In other words, the state where the supplier is situated will get the revenue which is collected from the form of tax. అంటే ఓకేనా. ఇన్ అదర్ వర్డ్స్, సో ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. శామ్ ట్రేడర్స్ ఫ్రమ్ గోవా సప్లైస్ వర్త్ ₹1 lakh టు నెస్లెన్ ట్రేడింగ్ లిమిటెడ్ ఇన్ ఏలే. శామ్ ట్రేడర్స్ గోవాలో ఉన్నారు, వాళ్ళకి నెల్సన్ వాళ్ళు సుమో ట్రేడింగ్ వల్ల ట్యాక్స్ రెవెన్యూ అనేది కలెక్ట్ చేసుకున్నారు శామ్ లిమిటెడ్ వాళ్ళు. Under GST, the tax structure is designation based. The tax is levied on where goods and services consumers supplied. Right. Sam traders from Goa supplies goods worth of rupees 1 lakh to Nelson Trading. అంటే tax revenue will be collected by Goa traders is located in Goa. Under GST, the tax structure is designation, consumption based on. ఇది కన్జంప్షన్ బేస్డ్ మెయిన్లీ. ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు మాత్రమే ట్యాక్స్ పే చేయాలి, అల్టిమేట్లీ అదే కదా. సో అంతే. ఎగ్జాంపుల్,
అంతకుమించి ఏం లేదు ఇక్కడ. ఎవడైతే కన్జ్యూమ్ చేస్తాడో వాడే ట్యాక్స్ పే చేస్తాడు అంతే. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అండర్ జిఎస్టి. రిజిస్ట్రేషన్ in GST taxation system, all businesses are bring together one tax. చెప్పాను కదా, జిఎస్టీలో ఎప్పుడు వన్ ట్యాక్స్. అది ఇంట్రడ్యూస్ అయిన తర్వాత మెయిన్ అడ్వాంటేజ్ ఏమంటే వన్ ట్యాక్స్, వన్ స్టేట్ వన్ ట్యాక్స్, సారీ వన్ నేషన్ వన్ ట్యాక్స్. సో వన్ ట్యాక్స్ కిందకి వచ్చింది కాబట్టి ఫస్ట్ దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జిఎస్టిఎన్ నెంబర్ కూడా వస్తుంది, అలాట్ చేస్తారు. ద entities which are being registered under GST law will be given as GSTN నెంబర్. మనకి పాన్ నెంబర్స్ ఎట్లా ఉంటాయి అలాగే కంపెనీస్కి కూడా GSTN నెంబర్స్ అనేవి ఉంటాయి. ఇన్ జిఎస్టీ టాక్సేషన్ సిస్టమ్ ఆల్ బిజినెస్ ఆర్ బ్రింగ్ టుగెదర్ as one కదా. టిన్ ఈజ్ అలాటెడ్ టు బిజినెస్ రిజిస్టర్డ్ అండర్ వ్యాట్. వ్యాట్ కిందకి రిజిస్టర్ అయితే టిన్ నెంబర్ ఇస్తారు. అదే జిఎస్టీ కిందకి అదే జిఎస్టీకి రిజిస్టర్ అయితే జిఎస్టీఎన్ నెంబర్ ఇస్తారు. వ్యాట్ కిందకి రిజిస్టర్ అయితేనేమో టిన్ నెంబర్ ఇస్తారు. అదే జిఎస్టీ కింద రిజిస్టర్ అయితేనేమో జిఎస్టీఎన్ నెంబర్ ఇస్తారు. దాని స్ట్రక్చర్ ఇలాగ ఉంటుంది. ఫస్ట్ 2 digits ఏమో స్టేట్ కోడ్ ఉంటుంది, తర్వాత ఏమో పాన్ నెంబర్ ఉంటుంది, తర్వాత ఎంటిటీ కోడ్, లెఫ్ట్ బ్యాంక్, చెక్ డిజిట్ కోడ్. సో టోటల్గా 15 digits అనేది ఇస్తారు జిఎస్టీఎన్ నెంబర్ కింద. మ్యాండేటరీ రెగ్యులేషన్స్, మెయిన్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉండాలి. ఫస్ట్ వన్, సెల్లర్ ఆన్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ రిజిస్ట్రేషన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ద పీపుల్ ఆర్ ద ఫాలోయింగ్ క్యారెక్టర్. ఎవరెవరికి ఇది మ్యాండేటరీ? ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ వాళ్ళకి, ఈ-కామర్స్ ఆపరేటర్ వాళ్ళకి, క్యాజువల్ అండ్ నాన్ రెసిడెంట్ taxable person involved in taxable and interstate supply, business liable to pay tax under reverse charge, persons responsible to deduct TDS అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ఏజెంట్స్, ఇన్పుట్ సర్వీస్ డిస్ట్రిబ్యూటర్స్, పర్సన్ సప్లయింగ్ ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ అండ్ డేటాబేస్. చెప్పే కదా, గూడ్స్ ఒకటే కాదు సర్వీసెస్ కూడా ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ సప్లై చేసే వాళ్ళు. బ్రాడ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ ఇన్ ఇండియా. సో టోటల్ 9 points అనేవి, 9 persons అనేవి మెయిన్గా ఇందులో రికగ్నైజ్ అవుతారు. నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లా, ఎగ్జిస్టింగ్ డీలర్స్, న్యూ డీలర్స్ ఇద్దరికి. ఫస్ట్ వన్ ఎగ్జిస్టింగ్ డీలర్స్కి ప్రీవియస్గా వ్యాట్లో ఆల్రెడీ ఉన్న వాళ్ళు జస్ట్ సమ్ స్మాల్ చేంజెస్కి యూజ్, లైక్ సబ్మిషన్ ఆఫ్ డీటెయిల్స్, వాళ్ళ డీటెయిల్స్ అని సబ్మిట్ చేయాలి. తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, తర్వాత సబ్మిషన్ ఆఫ్ జిఎస్టీ రికగ్నిషన్ సెక్షన్ 24, ఫైనల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. అంటే ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, అది వ్యాట్లో ఏమైనా రిజిస్టర్ అయితే ఆ సర్టిఫికేట్ ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. లైక్ ఇప్పుడు మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది, మీరు వేరే స్టేట్లో ఉన్నారు, బట్ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ తెలంగాణలో వచ్చారు, జస్ట్ ట్రాన్స్ఫర్ పెట్టించుకుంటాం అంతే సర్టిఫికేట్ని. లైక్ ఆంధ్ర టు తెలంగాణ ట్రాన్స్ఫర్ పెట్టుకుంటాం అంతే. చూడండి, సబ్మిషన్ ఆఫ్ డీటెయిల్స్, ఏమేమి డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి, పాన్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అంతే. ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్, the dealer will be assigned with a provisional certificate of registration GSTR recognition number 2 after the registration. Okay, what certificate ni just provide cheyali ante. Submission of GST registration 24, dealers are prescribed to submit form, just GST registration 24 form ni submit cheyali 3 months lopu, where 3 months in the GST portal including required period. Next, final registration certificate. ఈ ప్రొసీజర్ ఎంత అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్
REG నెంబర్ 6కి ఫైనల్గా ఇష్యూ అవుతుంది. ఓకే, ఓన్లీ 4 స్టెప్స్. ఫస్ట్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాలి, తర్వాత ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ నెంబర్ 25, 24 సబ్మిట్ చేయాలి, ఫైనల్ సర్టిఫికేట్ వస్తుంది రిజిస్ట్రేషన్ నెంబర్ 6 ప్రకారం. న్యూ డీలర్స్లో పార్ట్ ఏ, పార్ట్ బి. ఫస్ట్ వన్ GSTR నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ 1 వెరిఫికేషన్, అప్లికేషన్ ఆఫ్ రిఫరెన్స్ నెంబర్. తర్వాత ఫామ్ GSTR రిజిస్ట్రేషన్ నెంబర్ 3, GST రిజిస్ట్రేషన్ నెంబర్ 4, సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. అందులో జస్ట్ మైన్యూట్ డీటెయిల్స్ తోటి ప్రాసెస్ అయిపోతుంది. బట్ ఇక్కడ ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. పార్ట్ ఏ, పార్ట్ బి 2 పార్ట్స్ కింద డివైడ్ అయింది. ఫస్ట్ పార్ట్లో పాన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి సబ్మిట్ చేయాలి. తర్వాత వెరిఫై అవుతుంది. వాళ్ళు పంపించిన పాన్ నెంబర్, GST ఇవన్నీ కరెక్ట్ రాంగ్ అని చెప్పి OTP ద్వారా వెరిఫికేషన్ అవుతుంది. ఇన్ కేస్ నెంబర్లో ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా, ఈమెయిల్ ఐడీస్లో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నా అక్కడే క్లారిఫై అయిపోతుంది. అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ వెరిఫై అయిన తర్వాత ఒక రిఫరెన్స్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. అండ్ అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ వి సెండ్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. మీరు ఇనిషియేట్ చేశారని చెప్పి పర్సన్స్కి మెసేజ్ వెళ్తుంది. పార్ట్ బిలో అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి విత్ రిఫరెన్స్ నెంబర్. అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ ఏదైతే ఉందో అవన్నీ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి అలాంగ్ విత్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఓకే, నెక్స్ట్ GSTR రిజిస్ట్రేషన్ నెంబర్ 3 ఇష్యూ అవుతుంది. వేర్ దెర్ ఈస్ నీడ్ ఆఫ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, acknowledgement is to be provided within the information required 7 days లోపు. సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా సాటిస్ఫై అయితే సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అనేది న్యూ బిజినెస్ హోల్డర్కి ఎస్టాబ్లిష్ అవుతుంది అండర్ ద ఫామ్ GST రిజిస్ట్రేషన్ 1 or form GST registration number 4 is provided with all the required information within 3 months from the date of receipt of form. ఎప్పుడైతే మనం ఫామ్ సబ్మిట్ చేస్తామో లైక్ ఇక్కడ 3 months లోపు మనకి అనేది సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతుంది అండర్ GST రిజిస్ట్రేషన్ నెంబర్ 4. ఇన్ కేస్ ఇఫ్ ద సబ్మిటెడ్ డీటెయిల్స్ ఆర్ నాట్ సాటిస్ఫాక్టరీ రిజెక్ట్ అయిపోతుంది. GSTR రిజిస్ట్రేషన్ నెంబర్ 5 ప్రకారం రిజెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేసాం, మనం రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. ఇప్పుడు అదే క్యాన్సిలేషన్ ఎట్లా చేయించుకుంటాం, క్యాన్సిలేషన్ రిక్వెషన్ డన్. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం. వేర్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఇన్ ద డీటెయిల్స్ ప్రొవైడెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఇక్కడ ఏమైనా ప్రాబ్లం వచ్చిందంటే అది క్యాన్సిల్ అవుతుంది. ఫస్ట్ వన్ అది వేర్ దెర్ ఈస్ ఎనీ చేంజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్లో ఏమైనా ప్రాబ్లం వస్తే అది క్యాన్సిల్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని రీసబ్మిట్ చేసుకోవచ్చు విత్ ఇన్ 15 days ఫ్రమ్ ద డేట్ స్పెసిఫైడ్ ఇన్ ద ఫామ్ GST రిజిస్ట్రేషన్ నెంబర్ 13. Modification of details such as change in name of the business, managing committee and so on needs and approval from officer. డీటెయిల్స్లో వాళ్ళు ప్రొవైడ్ చేసిన డీటెయిల్స్లో నేమ్ ఆఫ్ ద బిజినెస్ కానీ లేదా మెయిన్ పర్సన్స్, కీ మేనేజర్ పర్సన్స్ కానీ ఏమైనా చేంజ్ అయితే అమెండ్మెంట్కి చేంజెస్ ఉన్నాయి. అంటే మీరు ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, దానిలో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఫస్ట్ ఎక్కడెక్కడ దాని రీజన్స్ ఏమేమి ఉంటాయి, అది చేంజ్ చేయడానికి వచ్చిన మీ రీజన్స్ ఏమేమి ఉంటాయి. ఫస్ట్ థింగ్ పైన ఉన్నదాన్ని సాటిస్ఫై అవ్వకపోతే ఒకటి, మీరు ఏమైనా బిజినెస్లో ఏమైనా డీటెయిల్స్ని మాడిఫై చేసుకోవాలనుకుంటే, లేదా ఏమైనా ఆఫీసర్ వచ్చి ఇవి మా రిజిస్టర్ ఆఫ్టర్ ద అప్రూవల్ ఆఫ్ ఫామ్ ద ఆఫీసర్ approval from the officer the modifications are sent in the form of registration number 14. అంటే అప్రూవల్ అయిన తర్వాత ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే అది రిజిస్ట్రేషన్ నెంబర్ 14లో చేసుకోవచ్చు. చేంజెస్ ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ బిజినెస్ సచ్ యాజ్ చేంజెస్ ఇన్ పాన్ నెంబర్ ఆఫ్ ద రిజిస్టర్డ్ ట్యాక్స్ పేయర్ ద న్యూ రిజిస్ట్రేషన్ ఈస్ టు బి మేడ్ ఇన్ ఫామ్ GSTR రిజిస్ట్రేషన్ నెంబర్ 1. పాన్ నెంబర్ ఏమైనా చేంజ్ చేయాలనుకుంటే రిజిస్ట్రేషన్ నెంబర్ 1 ప్రకారం చేంజ్ చేసుకోవచ్చు. క్యాన్సిలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంది క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నారు,
A registered taxable person should be submit. ఎవడైతే రిజిస్టర్ చేశాడో వాడే వెళ్ళి క్యాన్సిలేషన్ ఫామ్ని సబ్మిట్ చేయాలి రిజిస్ట్రేషన్ నెంబర్ 14 ప్రకారం, ఇంక్లూడింగ్ అప్రోప్రియట్ డీటెయిల్స్ కానీ క్లోజింగ్ స్టాక్, షిఫ్టింగ్ ఆఫ్ బిజినెస్ ఏమైనా క్లోజ్ అయినా షిఫ్ట్ అయినా సబ్మిట్ చేయాలి. ఎవడైతే రిజిస్టర్ చేశాడో వాడు మాత్రమే. ద అక్నాలజ్డ్ అప్లికేషన్ విల్ బి రివైవ్డ్ బై ద ఆఫీసర్ అండ్ ఇష్యూర్స్ ఎ నోటీస్. వాడు సబ్మిట్ చేసిన ఫామ్ని థరోగా వెరిఫై చేసి విత్ ఇన్ 7 డేస్లో అది సబ్మిట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రీజన్స్ ఫర్ ద క్యాన్సిలేషన్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్, the cancellation order will be verified and approved by the officer in the form GST registration number 16. 30 days లో మీకు రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అనే సర్టిఫికేట్ ని సబ్మిట్ చేస్తారు. I mean, you will receive. In case if taxable person voluntarily registered on the GST, వాడు he is only liable for the cancellation of registration only. వాడే రిజిస్టర్ చేసుకున్నాడు, వాడే క్యాన్సిల్ చేసుకుంటాడు. ఏమైనా పెనాల్టీ లాంటివి ఏమైనా ఉంటే వాడే పే చేయాలి. ఓకే, రెనోవేషన్, రివకేషన్ మెయిన్ పాయింట్స్ ఇవి. If an officer cancel the registration, the taxable person is liable for applying revocation of cancelled registration form 17. Revocation lo GST 17, REG 17 applicable aitadi. The taxable person has to reply by providing additional details in form GST registration number 4 within 7 working days. In case if the provided data is unsatisfactory, then the officer issues a show cause notice in form GST number registration 19. వాళ్ళు ప్రొవైడ్ చేసిన రీజన్స్ అన్సాటిస్ఫాక్టరీ ఉంటే షో కాస్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తారు. ఓకే, ద ఆఫీసర్ revokes the cancellation if the data is provided satisfactory. Revocation is made by the issuing an order in the form of GST registration number 18 within 30 days. ఏదైనా సరే 30 daysలో మీకు క్యాన్సిలేషన్ ఆర్డర్ కానీ రెనోవేషన్ ఆర్డర్ కానీ రిజిస్ట్రేషన్ రివోకేషన్ ఆర్డర్ కానీ ఇష్యూ చేయబడుతుంది. జస్ట్ రిమెంబర్ 30 days 7 days అంతే. ఫస్ట్ థర్డ్ స్టెప్లో 7 days వస్తుంది, ఫోర్త్ స్టెప్లో 30 days వస్తుంది. డన్. ఎక్స్ప్లెయిన్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండర్ జిఎస్టీ. జిఎస్టీ కిందకి ఏమేమి ఇంట్రడ్యూస్ అవుతాయి? సప్లీస్ వితౌట్ కన్సిడరేషన్, సప్లీస్ మేడ్ ఫర్ కన్సిడరేషన్ ఫర్ ఫర్దర్ ఆర్ డ్యూరింగ్ కోర్స్ ఆఫ్ బిజినెస్. అంటే కన్సిడరేషన్ లేకుండా సప్లై చేయడం, ఐ మీన్ ఫ్రీగా. నెక్స్ట్ సప్లీస్ మేడ్ ఫర్ కన్సిడరేషన్ ఫర్ ఫర్దర్ ఆర్ డ్యూరింగ్ ఎ కోర్స్, ముందుకు కానీ బిజినెస్ జరిగేటప్పుడు కానీ. సప్లీస్ మేడ్ ఫర్ కన్సిడరేషన్ నాన్ ఫర్దరెన్స్ అంటే అప్పటికప్పుడే క్లియరెన్స్, ఫస్ట్ వన్. సప్లీస్ వితౌట్ కన్సిడరేషన్, permanent transfer or disposal of business assets where input tax credit has been availed on such assets. Credit అనేది avail చేసుకోవచ్చు. Import of services in the course or furtherance of business by taxable person from related person. Goods supplying between principal and his agent. కన్సిడరేషన్ ఇక్కడ మ్యాటర్ కాదు మెయిన్గా. ఓకే, గూడ్స్ ఆర్ సర్వీసెస్ సప్లైయింగ్ బిట్వీన్ అలైడ్ పర్సన్స్ అండ్ డిఫరెంట్ పర్సన్స్. అలైడ్ పర్సన్స్ అంటే సేమ్ నేచర్ అనే వాళ్ళు, ఫ్రెండ్స్ అని అర్థం చేసుకోవచ్చు అలైడ్ పర్సన్స్ అంటే. నెక్స్ట్ సప్లీస్ మేడ్ ఫర్ కన్సిడరేషన్ ఆర్ ఫర్దరెన్స్ డ్యూరింగ్ ఏ కోర్స్ ఆఫ్ బిజినెస్, సేల్, ట్రాన్స్ఫర్, ఎక్స్చేంజ్, లైసెన్స్. ఇట్ ఈస్ రిఫర్డ్ యాజ్ పర్మిషన్ గ్రాంటెడ్ బై. లైసెన్స్ అంటే పర్మిషన్స్. ఓకే, రెంటల్ అంటే రెంట్, పీరియాడిక్ పేమెంట్స్. ఓకే, లీజ్ ఏదైనా మనం లీజ్కి ఇస్తే. డిస్పోజల్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అసెట్స్ రిలేటెడ్ టు బిజినెస్ కమ్స్ అండర్ ద పార్ట్ ఆఫ్ సప్లై ఇన్ జిఎస్టీ. ఓకే, సప్లీస్ మేడ్ ఫర్ కన్సిడరేషన్ నాట్ ఫర్ ఫర్దరెన్స్ ఆర్ డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ బిజినెస్. ఇది బిజినెస్లో ఒక కంటిన్యూషన్లో ఫామ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సప్లీస్ మేడ్ ఫర్ కన్సిడరేషన్ ఈజ్ నాట్ ఫర్దరెన్స్. ఇంపోర్ట్స్ కిందకు వస్తుంది. అంటే ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం,
బిజినెస్ పర్పస్ కోసం అని చెప్పి పర్సనల్ యూస్ కోసం అంటే ఇంపోర్టింగ్ ఆఫ్ హై ఎండ్ గూడ్స్ దాని కిందకి వస్తుంది. ఎక్స్ప్లెయిన్ హౌ ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఆర్ డిటర్మైన్డ్. ప్లేస్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అవి ఎలా డిటర్మైన్ చేస్తారు? ఓకే, the place where the goods are sent for delivery is place of supply. అంటే డెలివరీకి ఎప్పుడైతే పంపిస్తామో దాన్ని ప్లేస్ ఆఫ్ సప్లై అంటారు. అంటే ఇప్పుడు గూడ్స్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ అని ఇక్కడ నుంచి మనం సప్లై ఎక్కడికైతే పంపిస్తామో దాన్ని ప్లేస్ ఆఫ్ సప్లై అంటారు. దాని ప్లేస్ ఆఫ్ సప్లై అని ఎట్లా డిటర్మైన్ చేస్తారనే క్వశ్చన్. ద ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ గూడ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ద ఫర్మ్స్ in the SEZs are considered as interstate supplies. SEZs దగ్గర స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే గోవాస్, సమ్ లిబరలైజ్డ్ ఏరియాస్ దగ్గర గూడ్స్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో దాన్ని ఇంటర్స్టేట్ సప్లైస్ అంటారు. గూడ్స్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ చేసి డెలివరీకి పంపిస్తామో దాన్ని ప్లేస్ ఆఫ్ సప్లై అంటారు. ఇన్స్టాలింగ్ ఆర్ అసెంబ్లింగ్ ఇన్ ద ప్లేస్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ ప్లేస్ ఆఫ్ సప్లై. ఎక్కడైతే ఇన్స్టాల్ చేస్తామో దాన్ని ప్లేస్ ఆఫ్ సప్లై అంటారు. Goods are taken on the board at the time of carriage. The place of supply is a location or goods where were taken on board. So, place of supply is nothing but ఎక్కడైతే goods manufacture అవుతాయో దాన్ని place of supply అంటారు. కాకపోతే different situations లో ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు అంతే. GST is charged at two places, at the time of supply, at the time of billing, at the time of shipping. ఈ 3 areas లో GST అనేది చార్జ్ చేస్తారు. సప్లై ఆఫ్ సర్వీసెస్, ఇందాక గూడ్స్ చూసాం, ఇప్పుడు సర్వీసెస్ చూద్దాం. సప్లై ఆఫ్ సర్వీసెస్ అండ్ ద లొకేషన్ ఆఫ్ సప్లైస్ ఆర్ సేమ్ వేర్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇంటర్స్టేట్ సప్లైస్. ఇట్ ఇంక్లూడ్స్ సెంట్రల్ ట్యాక్స్ అండ్ స్టేట్ ట్యాక్స్. ఇక్కడ 2 ఇంక్లూడ్ అవుతాయి, సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ 2 ఇంక్లూడ్ అవుతాయి. ఇన్ కేస్ వేర్ ద సర్వీసెస్ ఆర్ రెండర్డ్ టు రిజిస్టర్డ్ పర్సన్ అవుట్సైడ్ దట్ స్టేట్ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఇంటిగ్రేటెడ్ సప్లైస్. ఇట్ ఇన్వాల్వ్స్ IGST. అంటే వేరే స్టేట్కి సంబంధించిన వాడు వెళ్తే లైక్ నా సర్వీసెస్ బెంగళూరు రోడ్కి నేను సప్లై చేయాలనుకుంటున్నా. ఐ బిలాంగ్ టు తెలంగాణ, ఐఎమ్ ప్రొవైడింగ్ టు బెంగళూరు. సో IGST అనేది ఇక్కడ రైజ్ అవుతుంది. ఓకే, కాన్సెప్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండర్ GST. ప్లేస్ ఆఫ్ సప్లై, టైమ్ ఆఫ్ సప్లై, వాల్యూ ఆఫ్ సప్లై. త్రీ పార్ట్స్ కింద డివైడ్ అయ్యింది. ఫస్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై, సప్లై ఆఫ్ గూడ్స్, సప్లై ఆఫ్ సర్వీసెస్. సప్లై కిందకి వస్తాయి. టైం, సప్లై ఆఫ్ గూడ్స్, సప్లై ఆఫ్ సర్వీసెస్, రివర్స్ ఛార్జ్, వాల్యూ ఫర్ సప్లై. జస్ట్ ఇక్కడ ఒకసారి చూసుకుందాం. ప్లేస్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లయర్ అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై. ఓకే, ప్లేస్ ఆఫ్ సప్లయర్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చర్ అవుతుందో దాన్ని ప్లేస్ ఆఫ్ సప్లయర్ అంటారు. ప్లేస్ ఆఫ్ సప్లై ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ మెయిన్గా. సో ఇది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ నౌ.